తీసుకొని ముందుకు పోతాం. అందుకే ఈరోజు చాలామంది తెలంగాణకి వెళ్ళి చూస్తూ ఉన్నారు. తెలంగాణ మోడల్, తెలంగాణ రైజింగ్ అని చెప్పి అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఆ ఆసక్తిగా చూసే క్రమంలో కేవలం అభివృద్ధి ఒకటే కాకుండా సంక్షేమంలో కూడా దేశం అంతా మనకి వెళ్ళి చూసేటట్టుగా చూస్తాం. దాంట్లో భాగంగా ఒకసారి ఆలోచన చేయడం దాకా సాంబశివరావు అన్నారు, మనకు కూడా ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనకు కూడా శాంక్షన్ చేశారని చెప్పారు. కొత్తగూడెంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 119 ఉంటే 104 శాసనసభ నియోజకవర్గాలకి ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేశామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఒక్కొక్క స్కూలు దాదాపు 25 ఎకరాలకు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్. అందులో అన్ని వర్గాల సంబంధించిన పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీ సంబంధించిన పిల్లలు అందరూ ఒకటే స్కూల్లో చదువుకునేటట్టుగా దాన్ని ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి సిలబస్లో పెట్టి డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేసి 12th క్లాస్ వరకు ఉంచి దాదాపు ఒక స్కూల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా దఫాల వారిగా కాకుండా ఒకటేసారి ఆ బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేసి ఆ స్కూల్స్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఒక్కొక్క స్కూల్ ఖరీదు 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశాం. ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలు. అటువంటి 200 కోట్ల రూపాయలు మన జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి 10కి 10 శాంక్షన్ చేశాం. 10 శాసనసభ నియోజకవర్గాల్లో 10 స్కూల్స్ శాంక్షన్ చేశాం. వాటితో పాటు మన జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో 5 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే కేంద్ర విద్యాలయం కూడా వస్తాం. 5 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే 5 శాసనసభ నియోజకవర్గాల్లో 4 గిరిజన శాసనసభ నియోజకవర్గాలు. ట్రైబల్ పాపులేషన్ బాగా ఉన్నటువంటి నియోజకవర్గం జిల్లా. సో ఇటువంటి జిల్లాలో ఆనాడు మనం సోనియా గాంధీ గారి నాయకత్వం తీసుకొచ్చినటువంటి ROFR పట్టాలకు సంబంధించి వాళ్ళందరికీ భూములు పంచాం, దున్నుకుంటున్నారు. అప్పుడప్పుడు అడవికి సంబంధించిన అధికారులు వెళ్ళి మీరు ఇట్లా దున్నుకోవడం వల్ల అడవి నష్టపోతుందని వాళ్ళు అడ్డగిస్తూ ఉన్నారు. మనమే వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలని హక్కులు ఇచ్చాం. మరి ఇంకో పక్కన అడవి కూడా రక్షించాలి, అడవి కూడా పోతుందని ఆందోళన చెంది శాఖ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అటు అడవి నష్టపోకుండా ఉండాలి, ఇటు ఆత్మగౌరవంతో బతికేటట్టుగా గిరిజన కుటుంబాలు కూడా ఎదగాలి. ఈ రెండింటిని సమన్వయం చేస్తూ ఉండే విధంగా ఒక స్కీమ్ తీసుకొని రావాలని చెప్పి క్యాబినెట్లో మేమందరం చర్చించి ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ ఈ భారతదేశం ఎక్కడా లేదు. ఇందిరా సౌర గిరి జల వికాసం, ఇందిరా సౌర గిరి జల వికాసం 12,500 కోట్ల రూపాయలతో ఆ స్కీమ్ తీసుకొచ్చాం. ఈ స్కీమ్ ఏంటంటే చాలా మందికి ఇంకా తెలియదు. ఈ స్కీమ్లో ఏంటంటే మనం ఇచ్చినటువంటి ROFR పట్టాలకు సంబంధించిన భూముల్లో అడవిలాగా పెరిగే చెట్లని, వాళ్ళకి ఆదాయం వచ్చే చెట్లని వాళ్ళకి అందించబోతాం. అది బ్యాంబూ కావచ్చు, ఆవకాడో కావచ్చు, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇష్టంగా పెంచేటువంటి పామాయిల్ కావచ్చు. ఇటువంటి అడవిలాగా పెరిగే చెట్లని వాళ్ళు పెంచుకోవడానికి కావాల్సిన విధంగా వాళ్ళకి నీటి వసతి ఉండదు కాబట్టి భూమి లెవెల్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ నీటి వసతిని ఏర్పాటు చేసుకోవడం కోసం బోర్వెల్స్ రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. బోర్వెల్స్కి అడవిలోంచి కరెంట్ లైన్లు ఏనేరు కాబట్టి సౌర విద్యుత్తును అందిస్తాం. అంటే సోలార్ వాళ్ళకి శాంక్షన్ చేస్తాం. సోలార్తో పాటు బోర్వెల్ వేస్తాం. బోర్వెల్ వేసిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, లేకపోతే అవసరమైతే స్ప్రింక్లర్స్ ఇస్తాం. ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళు మొక్కలు పెంచుకోవడానికి హార్టికల్చర్ నుంచి మొక్కలు కూడా ఉచితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకొని వాళ్ళకి మొక్కలు కూడా ఇచ్చారు. అవి పెరిగేంత వరకు ఇంటర్ క్రాప్ వేసుకోవడం కోసం కావాల్సిన ఇతర సపోర్టింగ్ సిస్టమ్ కూడా ఇస్తాం. అంటే అవి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఆదాయం వస్తే మరి అప్పటిదాకా మేము బతకాలి కదా అని ఆందోళన చెందకుండా అవి పెరిగి ఆదాయం వచ్చే లోపల ప్రతి 3 నెలలకు 6 నెలలకు వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టుగా ఇంటర్నల్ క్రాప్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారం అందిస్తూ
ఇవన్నీ కూడా ఒక్క రూపాయి కూడా ఆ గిరిజన కుటుంబం పైన భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఇందిరా సవర గిరి జల వికాసం అని 12,500 కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ని మొదలుపెట్టాం, జీవో ఇచ్చాం. రేపొద్దున సోమవారం నాడు, రేపు మండే సోమవారం నాడు ముందుగా ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడి ఉన్నటువంటి చెంచులు అనేటువంటి గిరిజనుల కుటుంబాలకు సంబంధించి అచ్చంపేట అంటే నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో ప్రాథమికంగా ఈ స్కీమ్ని లాంచ్ చేస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో. ఈ స్కీమ్కి ఇది పెద్ద